దశాబ్దాల కల నెరవేరింది. జమ్మూ కశ్మీర్ లడఖ్ కనెక్టివిటీ సాకారమైంది. కేంద్ర రోడ్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం జోజిలా టనెల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. కాగా ఇప్పటి వరకు 85% పనులు పూర్తయ్యాయని, ఈ సొరంగం 2028 ఫిబ్రవరిలో ప్రజలకు అందుబాటులోకి రానుందని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ లడఖ్ల మధ్య 90 నిమిషాల ప్రయాణ సమయం ఈ టనెల్ నిర్మాణంతో కేవలం 15 నిమిషాలకే తగ్గనుంది. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ టనెల్ ను నిర్మించింది. -20 వద్ద మంచు తుఫానులను తట్టుకొని 100 రోజుల్లో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన ఈ జోజిలా టనెల్ ను సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో నిర్మించారు. రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగించేలా 24 అడుగుల ఎత్తు, 30 అడుగుల వ్యాసంతో అర్ధచంద్రాకారంలో దీన్ని రూపొందించారు. 13.15 కిలోమీటర్ల పొడవైన టనెల్ పై భాగంలో గాలి వెలుతురు కోసం 3 షాఫ్ట్లు నిర్మించారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఈ షాఫ్ట్ల నుంచి రక్షణ చర్యలు చేపడతారు. వాస్తవానికి ఈ సొరంగం నిర్మాణ సమయంలో ప్రకృతి అనేక సవాళ్లను విసిరింది. 2023 జనవరి 12న సర్బల్లోని నీల్గర్ దగ్గర జరిగిన ఘటనలో సొరంగంలో పనిచేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. ఆ సమయంలో భారత సైన్యం వెంటనే రంగంలోకి దిగి 172 మందికి పైగా కార్మికులను సురక్షితంగా రక్షించింది. లడఖ్ ప్రాంతం పాకిస్తాన్, చైనా సరిహద్దులకు దగ్గరగా ఉండటంతో అక్కడికి రోడ్డు కనెక్షన్ చాలా ముఖ్యం. దట్టమైన మంచు కారణంగా నియంత్రణ రేఖ వద్దకు భద్రతా దళాలను తరలించడం కష్టంగా ఉండేది. జోజిలా టన్నెల్ నిర్మాణంతో ప్రస్తుతం ఆ సమస్యకు పరిష్కారం లభించింది. ఇకపై నియంత్రణ రేఖ వద్దకు సైనికులు ఏడాది పొడవునా త్వరగా చేరుకోవచ్చు. ఈ సొరంగ మార్గం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మంచు దుప్పటి తెరలు, జంట సొరంగాలు ప్రధాన ఆకర్షణ. 365 రోజులు లడాక్ వెళ్లి ప్రకృతి అందాలను ఇకపై వీక్షించవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఏ సీజన్ లోనైనా లడాక్ వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఓపెన్ రోడ్ ఈ జోజిలా టనెల్.